యోధాలో ధనాపేక్ష ఉంది. చెప్పండి, ఏముంది? ద లవ్ ఆఫ్ మనీ, ద లస్ట్ ఆఫ్ మనీ. ధనాపేక్ష ఉంది కాబట్టే విలువగట్టి 30 వెండి నాణాలకి యేసు ప్రభువును అమ్మేశాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 14 వచనం మనం చదివితే లేఖనాలు ఈ విధంగా సెలవిస్తున్నాయి. చూడండి, మత్తయి సువార్త 26:14. అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి నేను ఆయనను మీకు అప్పగించేస్తే నాకేమి ఇస్తారని వారిని అడిగాడు. వెరీ బ్యాడ్ బార్గెనింగ్ అన్నమాట, చాలా చెడ్డ బేరం. నేను ఆయనను మీకు అప్పగిస్తే, ఎందుకంటే మీరు చాలా కాలం నుండి వెతుకుతున్నారు యేసు ప్రభువుని ఏ విధంగా సంహరిద్దామని, ఆయన ఏ విధంగా ఇబ్బంది పెడదామని మీలో చాలామంది వెతుకుతున్నారు కదా. నేను ఆయనను మీకు అప్పగిస్తే మీరు నాకేమి ఇస్తారు అని అడగగానే అప్పుడు వాళ్ళు ఏం చేశారట, వెంటనే 30 వెండి నాణాలు తూచి అతనికి ఏం చేశారు, ఇచ్చేశారని. హీ గ్లాడ్లీ యాక్సెప్టెడ్ దట్ మనీ. ఆ ధనాన్ని చాలా సంతోషంగా యాక్సెప్ట్ చేసేసాడు. ఆ డబ్బులు పట్టుకెళ్ళి ఓ పొలం కొనేసాడట. అంటే ఈ యూదా జీవితంలో జరిగిన కార్యం అకస్మాత్తుగా జరిగింది ఏం కాదు. ఈ హ్యాడ్ ఎ ప్లానింగ్ ఇన్ హిస్ మైండ్. యేసు ప్రభువును అమ్మివేయడం ద్వారా వచ్చే ఆ ధనాన్ని నేను ఒక పొలం కొనేస్తాను, లేదా ఒక ఎస్టేట్ కొనేసుకుంటానని ఎలాంటి ప్లానింగ్లు చేసుకున్నాడో మనకైతే తెలియదు. ప్రభువుని అప్పగించుట ద్వారా, ఆయన్ను ఘనపరచనందు వలన, ఆయన్ను ప్రక్కన పెట్టేయడం వలన ఏదన్నా లాభం వస్తే ఆ లాభంతో ఏదో సాధిద్దాం అనుకున్నాడు. ఆఖరికి ఏమి సాధించాడంటే పేగులన్నీ బయటకు వచ్చేసినాయని బైబిల్లో రాయబడింది. అంటే నీ జీవితంలో ప్రభువుకి ఇవ్వాల్సిన విలువ ఇవ్వకుండా, దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని నువ్వు ఇవ్వకుండా, ఆయనకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత నీకు ఇవ్వకుండా, లోకంలో నువ్వెంత సంపాదించినప్పటికీ కూడా అవి నీకు ఒకనాడు ప్రయోజనకరంగా ఉండవు అని యూదా ఒక గంభీరమైన పాఠాన్ని మనందరికీ నేర్పిస్తున్నాడు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ధనము మూలం అని చెప్పలేదు బైబిల్లో, కానీ ధనాపేక్ష చెప్పండి సమస్తమైన కీడులకు మూలమని. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవునని ఉంది బైబిల్లో. అంటే ధనం ఉన్నవాడు పాడైపోతాడని చెప్పాల, ధనమును నమ్ముకున్నవాడు ఏమైపోతాడు, పాడైపోతాడు. అంటే మానవ జీవితంలో దేనికి ఇవ్వాల్సిన స్థానమో, దేనికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దానికి ఇవ్వాలి తప్ప దేవుని స్థానంలోనికి మరి వేటిని కూడా మనం తీసుకురావడానికి వీలు లేదో. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ధనం ఉండద్దా క్రైస్తవుని కంటే? ఉండాలి, కానీ అది ఎక్కడుండాలో అక్కడే ఉండాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఉద్యోగం వద్దా మనకి? ఉద్యోగం చేసుకోవద్దంటే చేసుకోవాలి, ఉద్యోగం చేయాలి. నువ్వు ఎక్కడున్నా నమ్మకంగా ఉద్యోగం చేయి. వ్యాపారం చేయొద్దా క్రైస్తవులు? చేసుకోవచ్చు, దానిలో తప్పేం లేదు, కానీ అన్యాయం అక్రమం లేకుండా వ్యాపారం చేసుకోవచ్చు. వివాహం చేసుకోవద్దా క్రైస్తవులు? చేసుకోవచ్చు, ఎందుకంటే వివాహ వ్యవస్థ అనేది దేవుడే ప్రవేశపెట్టాడు కనుక వివాహం చేసుకోవడం తప్పేం కాదు. ఒక చక్కని భార్యను, ఒక చక్కని భర్తను కలిగి ఉండడం పొరపాటేం కాదు. పిల్లలను కనద్దా? కనాలి. పిల్లలను కలిగి జీవించడం పొరపాటేం కాదు. అయితే దేవుని వాక్య విధానాలను దాటి అవుట్ సైడ్ ద బాక్స్ కనుక నువ్వు వెళ్ళావంటే ఖచ్చితంగా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు నడుస్తున్నట్టే లెక్క. ధనము ఉండడం తప్పని బైబిల్ ఎప్పుడూ చెప్పలేదు, కానీ ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ధనము సంపాదించాలనే ఆరాటం, ధనం కూడబెట్టాలనే దురాశ, ఎలా అయినా పర్లేదండి, అడ్డదారులు దొక్కేసినా పర్లేదు, నా బ్యాంక్ బ్యాలెన్స్ నిండిపోవాలనుకునే ఆ దురాశ ఉంటుంది చూసారా, అది మానవుణ్ణి ఎందులోకి నెట్టేస్తుందంట? కీడుల్లోనికి నెట్టేస్తూ ఉంది, భయంకరమైన పరిస్థితుల్లోనికి నెట్టేస్తూ ఉంది. అందును బట్టే ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఒక క్రైస్తవుడు ధనం విషయంలో నమ్మకంగా ఉంటే అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటాడు. హల్లెలూయా. నీకేవబడిన ఫైనాన్సెస్ విషయంలో నువ్వు ఎల్లప్పుడూ ఎలా ఉండాలా? నమ్మకంగా ఉండాలి. అక్రమమైన మార్గాలు ఎంచుకోవద్దు. ఎందుకోసం అంటే క్రీస్తు లేకుండా నువ్వు ఈ లోకంలో ఎన్నున్నా అవి నీకు ప్రయోజనం కాదు, నీకు సంతోషాన్ని ఇవ్వలేవు. కానీ నీతితో కూడిన కొంచెమే శ్రేష్టమని బైబిల్ చెప్పినట్లుగా నీకున్న దాంట్లో సంతృప్తిని కలిగి ఉండి దేవుని కార్యాల్లో నువ్వు వాడబడుతూ ఆనందంగా సంతోషంగా జీవించడం కన్నా మహోన్నతమైన అనుభవం మరొకటి ఉండదు.
ప్రభువు దగ్గరే ఉంటున్నాడు. నేను చెబుతా ఉన్నాను, ఆ 3.5 సంవత్సరాలు యేసు ప్రభువుతో యూదా కావచ్చు, పేతురు కావచ్చు, యాకోబు కావచ్చు, యోహాను కావచ్చు, తోమా కావచ్చు, మరొకరు కావచ్చు, ఈ శిష్యులందరూ తిరుగుతున్నప్పుడు వారందరికీ అన్నం పెట్టింది ఎవరండి? వారందరికీ భోజనం పెట్టింది ఎవరు? వారికి కావాల్సిన అవసరాలన్నీ తీర్చింది ఎవరు? ప్రభువే కదా, దేవుడే కదా వారికి కావాల్సిన అవసరాలు తీర్చాడు. ఒకనొక రోజున వారందరికీ ఆకలి అయ్యి గోధుమ చాలలోకి వెళ్ళి ఆ వెన్నులు తుంచుకుని తింటా ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చేసి, చూసావా నీ శిష్యులు ఎలాంటి పని చేస్తున్నారో అని వారందరిని వారిస్తే యేసు ప్రభువు వారిని ఇలా దగ్గరకు తీసుకుని వారి పక్షంగా పోరాడి వారిని డిఫెండ్ చేశాడు కదా ప్రభు. ఈ 3.5 సంవత్సరాలు నీకేమైనా లోటు వచ్చిందా యూదా? ప్రభువుతో ఉన్నందుకు నువ్వు ఏమైనా లోటు పడ్డావా? అన్నీ సమర్పించుకునే కదా ప్రభు దగ్గరికి వచ్చి. ఒకవేళ చిన్న కష్టాలు, ఇబ్బందులు, లోటుపాట్లు ఉన్న తక్కిన శిష్యులు భరించినట్టుగానే నువ్వు కూడా భరించచ్చుగా. అయితే యూదా ప్రభువు దగ్గరకు వచ్చింది కూడా తన డబ్బు సంచి నింపుకోవాలనే ఆలోచనే తప్ప, చెప్పండి, దేవుణ్ణి వెంబడించాలి, ఆయన గణపరచాలనే ఆలోచనతో లేదు. అందును బట్టి యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగం చెబుతూ ఆయన ఒక మాట చెప్పాడు. ఆ మాట వినలేదా యోధా అంటే వినుంటాడు ఖచ్చితంగా. కొండ మీద ప్రసంగం యేసు ప్రభు చెబుతున్నప్పుడు ఆయన శిష్యులు ఆయనతో ఉన్నారు, జన సమూహాలు కూడా ఉన్నారు. అందరికన్నా వీళ్ళు ఇంకా దగ్గరగా ఉన్నారు కాబట్టి అందులో ఉన్న ప్రతి మాట ఫాలో అవ్వడానికి వీరు ముందుకు రావాలి. అందులో యేసు ప్రభు చెబుతున్నారు, మీలో ఏ ఒక్కడు కూడా 2 యజమానులకి ఏం చేయలేడు? సేవ చేయలేడు. మీలో ఏ ఒక్కరు కూడా 2 యజమానులు సేవించలేరు. నో వన్ కెన్ సర్వ్ 2 మాస్టర్స్. 2 యజమానుల్ని ఎప్పుడు మీరు సేవించలేరు. అయితే ఒకరిని ద్వేషిస్తారు, ఒకరిని ప్రేమిస్తారు. కాబట్టి మీలో ఏ ఒక్కరు కూడా అటు దేవునికి మరియు సిరికి దాసులుగా మీరు ఉండలేరు అని దేవుడు చాలా క్లియర్గా చెప్పేశాడు. అలాంటి పరిస్థితుల్లో యూదా ధనాపేక్షపరుడై, ఈరోజు నా ధనం మనుషుల యొక్క కళ్ళు మూసేస్తుందా లేదా? చెప్పండి, మోస్తుందా లేదా? చాలామంది కళ్ళు మూసిపోవడానికి కారణం ధనం. తల్లని లేదు, చెల్లెని లేదు, తమ్ముడని లేదు, భార్య అని లేదు, పిల్లలని లేరు, కమర్షియల్ అనమాట. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, భార్య అడిగిందట, ఏమండి కొంచెం ఏదో పని ఉందండి బయటికి తీసుకెళ్ళానంటే పెట్రోల్ డబ్బులు ఇవి అన్నాడట ఆయన. ఎవరిని? భార్యని. ఎంత ఆదర్శమైన భర్త అండి! ఏదైనా అవార్డు ఇవ్వాలనిపించింది ఆయనకి. భార్యను బయటికి తీసుకురాలంటారు కట్ట, పెట్రోల్ ఎవరు కొట్టించాలట? భార్య కొట్టించాలట. ఈయన పని అయితేనే ఈయన కొట్టిస్తాడు పెట్రోలు, భార్య పని అయితే ఎవరు కొట్టించాలట? ఒకవేళ పెళ్ళైనప్పుడు మీ ఇద్దరు ఒప్పందాలు అలా అయితే తర్వాత సంగతి, కానీ తప్పు కదండి అది. భార్యను బయటికి తీసుకెళ్ళడానికి నీకు పెట్రోల్ డబ్బులు కావాలా? కమర్షియల్ ఆస్పెక్ట్ అనమాట అన్ని విషయాల్లో. నేను ఏదేం చేస్తే నాకు వచ్చే ప్రయోజనం ఏంటి, నాకు వచ్చే లాభం ఏంటని ఆలోచన. ధనానికే విలువనిచ్చే బంధాలను తుంగలోనికి దొక్కేవారు. భార్యతో మాట్లాడి ఎంతకాలం అయిందయ్యా నువ్వు? ప్రేమతో మాట్లాడి ప్రతిసారి ఈ టైం నేను పని చేస్తే డబ్బులు వస్తాయి ఆఖరిగా డబ్బులన్నీ ఏం చేస్తావు? బంధాలు కోల్పోయి, భార్య ప్రేమ కోల్పోయి, పిల్లలతో గడపక, పిల్లల్ని సరిగ్గా చూసుకోక, వారితో సరైన కనెక్షన్ లేక. చూడండి, కొంతమంది తల్లిదండ్రులకి పిల్లలకి సరైన కనెక్షన్ ఉండదు. వీళ్ళు మాట్లాడుకుని ఎంతకాలం అవుద్దో. మళ్ళీ మాట్లాడుకోవడంలో మోమాటాలు, మళ్ళీ తల్లిదండ్రులకి పిల్లలకి ఎందుకంత అగాధం? బంధాల విలువ లేదు చాలామంది. ఓ ప్రాంతంలో ఒక ఆయన ఇలాగే ప్రతిరోజు ఫోన్ తప్పితే ల్యాప్టాప్ తప్పితే ఐప్యాడ్, ఆఫీసులో అదే పని, ఇంటికి వచ్చిన అదే పని, ప్రతిసారి డబ్బు సంపాదన. ఆ సందర్భంలో ఒక రోజున వాళ్ళ చిన్న కూతురు వచ్చి అడిగింది, డాడీ నాతో కొంచెంసేపు మాట్లాడు డాడీ, లెట్ us ప్లే టుగెదర్ డాడీ, మన ఇద్దరం కలిసి ఆడుకుందాం డాడీ అని అంటా ఉంటే తోసేశాడు పక్కనుండు, నీకేం తెలుసు, డబ్బు సంపాదించాలా, అదే నా ధ్యేయం, అదే నా లక్ష్యం అన్నాడు. ఆ అమ్మాయి తన గదిలోనికి వెళ్ళి తన డిబ్బీ ఉంది, ఆ డిబ్బీ నిండా అప్పుడప్పుడు వాళ్ళమ్మ నాన్న లేదా బంధువులు ఎవరైనా డబ్బులు ఇస్తూ ఉంటే అవన్నీ దానిలో వేసుకుంటుంది, ఆ మనీ అంతా కూడా. ఆ డిబ్బీ పట్టుకొచ్చి అందే, డాడీ ఈ డిబ్బీ నిండా డబ్బులు ఉన్నాయి, కొంచెం ఇది తీసుకుని ఆయన నాకు కొంచెం టైం ఇవ్వు డాడీ అని అడిగిందట. ఆ ఒక్క మాటతో తండ్రికి కళ్ళం నీళ్ళు వచ్చేసాయి. కుమార్తె గుర్తించింది, మా డాడీ ప్రతి దాన్ని డబ్బుతో ముడిపెడుతున్నాడు కాబట్టే అతని సమయాన్ని కూడా డబ్బుతో కొనుక్కుందాం అనుకుందేమో. అంత దౌర్భాగ్య స్థితి అవసరమా? జీవితంలో ధనం ఉండాలి కానీ ధనమే జీవితం కాకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి.
బాగా చదవండి, మంచి ఉద్యోగాలు సాధించండి, వ్యాపారాలు చేయండి, మంచిగా ధనాన్ని సంపాదించండి, కానీ ధనం మీద మాత్రం మీ హృదయం ఏం చేయకూడదు, ఉండకూడదు. ఆనాడు మొదటి శతాబ్ద కాలంలో చాలామంది తమ ఆస్తులన్నీ అమ్మేసి ధనాన్ని పట్టుకొచ్చట అపోస్తలుల ఎక్కడ పెట్టారట, భుజాల మీద పెట్టారని ఉందా? అపోస్తలుల తలకాయ మీద పెట్టారని ఉందా? కాళ్ళ దగ్గర పెట్టారట. డబ్బు ఎక్కడ ఉండాలా? అక్కడే ఉండాలి, నెత్తి ఎక్కకూడదు. డబ్బు కాళ్ళ దగ్గర. కొంతమంది డబ్బులు ఇలా కింద పడిపోగానే అది మహాపాతకమైన పాపం ఏదో చేసేసినట్టుగా దండలు పెట్టేసుకుని, ముద్దులు పెట్టేసుకుని, అంత అవసరమా? అక్కర్లా. డబ్బులు కింద పడిపోతే తీసుకోండి, అంతేకాని గుండెలు బాధేసుకుని బాబో ఏదో తప్పు చేశాను అన్నట్టుగా మీరు ఆ డబ్బుకి ముద్దులు పెట్టాల్సిన అవసరం లేదు. దేవునికి ఇవ్వాల్సిన స్థానం దేవునికి ఇద్దాం. ఆ తర్వాత ధనం ఎలా ఉపయోగపడాలనేది దేవుడు మనకు మేలు చేస్తాడు. ధనమే జీవితం కాదని గుర్తుపెట్టుకున్న రోజున బంధాలు స్థిరపడతాయి, విశ్వాసం బలపడుద్ది, ప్రార్థనా జీవితం స్థిరపడుతుంది. కొంతమంది దేవుని మందిరానికి రాకపోవడానికి కూడా కారణం ఏంటంటే ఆదివారం పని చేస్తే డబల్ ఇస్తారండి మాకు అంటే దేవుని ఆశీర్వాదం అంతకన్నా తక్కువ. ఇక్కడ నువ్వు పొందుకుంటున్న ఆశీర్వాదాలు, నువ్వు పొందుకుంటున్న దేవుని వాక్యము నువ్వు బయట సంపాదించే డబ్బుల కన్నా తక్కువ. ఇక్కడ ఆలోచించే ఒకసారి. ఆదివారం దేవుని దినము, దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇచ్చేయాల్సిందే. దేవుని మందిరానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, దేవుని సన్నిధికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వాల్సిందే. ఆన్లైన్లో చూస్తున్నామని చెప్పి ఇంట్లో వ్యర్థమైన కార్యక్రమాలు పెట్టి చూడకండి. ఆదివారం ఆన్లైన్లో కూర్చున్నామంటే దేవుని మందిరంలో కూర్చుంటే ఎలా ఉంటావో అలాగే ఇంట్లో కూడా అలాగే కూర్చోవాలి. అంతేగాని పకోడీలు తింటూ బాగా పాడుతున్నారండి, పులిహోర ఆవకాయ శుభ్రంగా తినేస్తూ వాక్యం ఏం చెప్తారు? అలా చేస్తున్నాను. ఆన్లైన్ ఆరాధన అంటే అదే. మంచం మీద పడుకున్నారే లైవ్ పెట్టారు అంటమా? మందిరంలో కూర్చున్నప్పుడు ఎలా కూర్చుంటావో భక్తి శ్రద్ధలతో కూర్చున్న దగ్గర ముగింపు ప్రార్థన దాకా అలాగే కూర్చోవాలి ఇంట్లో. అది ఆన్లైన్ ఆరాధనలో పాల్గొనడం అంటే. అంతేగాని కూరండెత్తు పెట్టారా, పాటలు వాక్యం పెట్టారా, ఈ లోపల రెండు అయిపోతాయి, అన్నీ ఆపేసాయి. గివ్ యువర్ ప్రైమ్ టైమ్ టు గాడ్. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వాలి. దేవునికి సంబంధించిన విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. యూదా ధనాపేక్ష పరుడై దేవుణ్ణి ఏం చేశాడు చెప్పండి? అమ్మి వేశాడు, అనగా అవమానపరిచాడు. దేవునికి ఇవ్వాల్సిన విలువ ఇవ్వలేకపోయాడు.